ఎందుకు ఎలక్షన్స్లో ఇంతవరకు పోటీ చేయకపోవటానికి రీజను? యాక్టివ్గానే ఉంటాను నేను. అంటే ఏదన్నా ఎవరి తరఫున మాట్లాడటం కానీ, లేకపోతే అసోసియేషన్లో కమిటీతో కానీ రిలేషను మెయింటైన్ చేయటం అవన్నీ ఉంటాయి. నేను ఇంతవరకు పోటీ చేయలేదు. మీకు ఎవరు చెప్పారు పోటీ చేయలేదని? నేను ఇంతవరకు పోటీ అయితే చేయలేదు. ఎప్పుడు పోటీ చేసి ఓడిపోవటమో లేకపోతే గెలవటమో గెలవటం ఓడిపోవడం జరగాలి, ముందు పోటీ చేయాలి. అసలు నేను ఇంతవరకు ఎప్పుడు కంటెస్టింగ్ అప్లికేషన్ మీద సంతకం కూడా పెట్టలేదు. పోటీ చేయకపోవటానికి ఎందుకో చెయ్యమని చాలామంది అన్నారండి. నేను చేస్తుంటే కమిటీ ఇచ్చేవాళ్ళు, ఇంతకుముందు అయినా ఇచ్చేవాళ్ళు, లేదా ఇండిపెండెంట్గా చేయొచ్చు ఇంట్రెస్ట్ ఉంటే, వాళ్ళు ఇవ్వకపోయినా. ఓకే, మనకున్న రిలేషన్ బట్టి మనం యాజ్ ఈసీ మెంబర్కి వేస్తే గెలవటం పెద్ద విషయం కాదండి. ఎందుకంటే ఈసీ మెంబర్లో 18 మంది ఉంటారు. దాంట్లో ఈవెన్ సెక్రటరీ, జనరల్ సెక్రటరీ కానీ ఏదైనా ఇవ్వచ్చు. ఎందుకో నాకు పెద్ద ఇంట్రెస్ట్ అనిపించలేదండి ఇప్పటివరకు. ఇంట్రెస్ట్ అనిపించలేదు మాలో పోటీ చేద్దామని. కానీ పోటీ చాలామంది నేను చెప్పి పోటీ చేయించిన వాళ్ళు ఉన్నారు. మీరు చేయండి సార్, మీరు ఉంటే బాగుంటుంది అంటే, నీకంటే ఏంటో నువ్వు చేయొచ్చు కదా అంటే, నాకు ఇంట్రెస్ట్ లేదులేండి. బేసిక్గా మీరు ఇంట్రెస్ట్ ఉంది కదా, మీరు చేయండి. మీరు చేసిన తర్వాత వాళ్ళతో పనులు మీరు ఇది చేయండి, అది చేయండి, ఇలా అయితే బాగుంటుంది మాకి అని చెప్పి, మాలో ఎవరన్నా ఆర్థికంగా ఎకనామికల్గా బ్యాక్ ఉన్న వాళ్ళకి వాళ్ళ పేర్లు అక్కడ ఇచ్చి వీళ్ళకి కొంచెం పెన్షన్ శాంక్షన్ చేయండి, ఇవన్నీ అది ఒక సాటిస్ఫాక్షన్ అండి. అంటే ఇప్పుడు మనం చెప్తే కొన్ని అవుతాయి, కొన్ని అవ్వు. అయితే హ్యాపీ మనం చెప్పి చేయించామని. మనమే ఆ పొజిషన్లో మనమే కంటెస్టింగ్ చేసి మనమే గెలిచి అక్కడ ఉంటే ఖచ్చితంగా చేయగలగాలండి, ఖచ్చితంగా చేయగలగాలి. ఇప్పుడు బయట స్టేట్లో రాజకీయాల్లో పాలిటిక్స్ ఉన్నట్టే అతీతమేం కాదండి, మాలో కూడా ఉంటాయి. మంచి చేయాలని కొంతమంది ఉంటారు, ఆ మంచి ఇంకొకళ్ళకి చేస్తే బాగుంటుందని ఒకళ్ళు అనుకుంటారు. అక్కడ డీవియేషన్ వస్తుంది. ఆ డీవియేషన్లో మంచి జరగాల్సిన వాళ్ళకి జరగకుండా ఆల్రెడీ మంచిగా ఉన్న వాళ్ళకి మళ్ళీ మంచి చేయడానికి ప్రయత్నం చేసి వాళ్ళకి మంచి చేస్తుంటే అసలు లేని వాళ్ళకి జరగకుండా ఉన్నాయి కొన్ని ఉంటాయి. అవి ఏంటంటే బయట ఉంటే మనం పీస్ఫుల్గా ఉండొచ్చు. మనమే అక్కడ కంటెస్ట్ చేసి గెలుస్తుంటే ఇవన్నీ సహించి చూస్తూ వెళ్ళిపోయే గుణం అన్నా ఉండాలండి. అది లేనప్పుడు ఏంటంటే అనవసరంగా మనం ఈ స్ట్రగుల్లో ఎంతో కష్టపడితే కానీ ఆర్టిస్ట్ కెరీర్ కంటిన్యూ అవ్వదు. దీంట్లో అన్నెసరీ ఉపయోగం లేకుండా ఎవరికో ఉపయోగం చేస్తామో లేదో తెలియకుండా ముందు మనల్ని మనం కిల్ చేసుకొని, లేకపోతే మన మీద బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చే అవకాశం ఉందనుకోండి, అలాంటి వాటి జోలికి వెళ్ళకపోవడం బెటర్ కదా అనే ఉద్దేశంతో నేను ఇంతవరకు మాకు పోటీ చేయలేదు అనుకుంటా. ఈసారి పర్టికులర్గా గెలిచిన వితిన్ 2-3 మంత్స్లోనే మాకి సపరేట్గా బిల్డింగ్ ఒకటి కన్స్ట్రక్ట్ చేస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. అవును, విష్ణు గారు చెప్పారు కదా. అది వర్క్ ఎంతవరకు వచ్చింది అంటే, అది అసలు ఆ స్టెప్ తీసుకోవటం, ఆ మాట చెప్పటం చాలా ధైర్యం ఉండాలి. హైదరాబాద్లో ఒక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి నేను బిల్డింగ్ కడతాను అని చెప్పటం అనేదే చాలా గట్స్, చాలా ధైర్యం ఉండాలి. ఎంతో త్రికరణ శుద్ధిగా మనసా వాచ నేను మాకి ఒక పర్మనెంట్ ఎసెట్గా ఒక బిల్డింగ్ కట్టిస్తాను అనేది నిజంగా గొప్ప మాట. అది దానికి అందరూ ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా సపోర్ట్ చేసింది. అందువల్లే విష్ణు ప్యానల్ని గెలిపించారండి. గెలిపించారు కాబట్టి వాళ్ళు నేను చెప్పటం కాదు, మీరు చూసారు టీవీలోనే అనౌన్స్ చేసింది అది ఆయన. సో ఇప్పుడు ఈ గెలిచినప్పటి నుంచి బ్యాడ్ లక్, గెలిచిన తర్వాత నుంచి దాదాపు 3-4 మంత్స్ నుంచి కరోనాతో షూటింగ్లే ఆగినాయి. దాదాపుగా ఆపేశారు, మళ్ళీ స్టార్ట్ చేశారు, మళ్ళీ కరోనా అన్నారు, మళ్ళీ ఆగినాయి. ఆ ఫ్లక్చువేషన్లోనే కొట్టుకుంటున్నాం ఇంకా. సో దాని ప్రాసెస్లో ఇంకా అది అంటే ఒక బిల్డింగ్ కట్టడం, సైట్ చూడటం అనేది చిన్న విషయం కాదు కదా. దానివల్ల స్లో అయి ఉంటుందేమో, బట్ ఖచ్చితంగా కట్టాలి విష్ణు గారు. ఎందుకంటే కట్టకపోతే నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అడగటానికి. ఎందుకంటే ఓటేసి గెలిపించిన వాళ్ళలో నేను కూడా ఒకడినే కదా. ఎందుకంటే పబ్లిక్గా మాకు ఇంతవరకు 18-19 సంవత్సరాల నుంచి 2 రూములు ఉన్న మాలో మాకు అందరికీ
ఏ ఏ వెల్ఫేర్ కార్యక్రమం జరిగినా, ఏ వెల్ఫేర్ స్కీమ్ వచ్చినా అక్కడే కూర్చోవాలి వెళ్ళి. ఇంత ఉంటుంది ఈ రూమ్ అంతా 2 రూములు ఉంటుంది ఇప్పుడు మా ఆఫీసు. ఓకే. ఇది కాదు, మనం దాదాపు 12 కోట్ల మంది తెలుగు ప్రజల్ని అనుక్షణం అలరిస్తున్న పెద్ద పెద్ద హీరోలు, 100 కోట్ల బిజినెస్ చేయగలిగిన హీరోలు 10 మంది పైన ఉన్న తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వాళ్ళందరూ మెంబర్స్గా ఉన్న అసోసియేషన్ ఎలా ఉండాలి సింబాలిక్గా చూస్తే? ఇదిరా మా అంటే అనుకోవాలి తప్ప ఇదా మా అంటే అనుకోకూడదనే ఇప్పుడు 17-18 సంవత్సరాల నుంచి ప్రతి కమిటీలో వచ్చిన ప్రెసిడెంటు చెప్పారు. కానీ అది ఎక్కడే కదల్లా, అలాగే ఉంది. ఈసారి విష్ణు గారు చెప్పిన మాటను త్రికరణ శుద్ధిగా నమ్మే ఓట్లేసి గెలిపించారు. ఓకే, ఇప్పటికి మనకు మనం కలగనే ఒక మ్యూజిక్ సిట్టింగ్స్కి ఒక రూము, లేకపోతే జిమ్ ఒక రూము, మన అడ్మినిస్ట్రేషన్కి ఒక రూమ్, ఇలా ఒక బిల్డింగ్ వస్తే మన కార్ పార్కింగ్లు, మనం వెళ్ళి అక్కడ ఏదైనా ఇండోర్ గేమ్సో లేకపోతే ఆడిషన్ చేయడానికి ఒక రూము, ఇట్లా డిఫరెంట్గా మన కోసం ఒక 1 ఏకర్ అట్లా ఉండి ఒక బిల్డింగ్ కట్టుకుంటే ఇది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అని చెప్పుకునే అంత ధైర్యంగా మనం వెళ్ళొచ్చు, మాది ఈ బిల్డింగ్ అని చెప్పుకునే ఆ కార్యక్రమం ఈ అసోసియేషన్లో ఈ ప్యానల్ వస్తే ఖచ్చితంగా జరుగుద్దని నమ్మే ఓట్లేసి గెలిపించారు. కాబట్టి ఈ క్రైసిస్ పోయింది కాబట్టి అలా ఆ ప్రయత్నం ఇక నుంచి ఫాస్ట్ అయ్యి ఈ వచ్చే 5-6 నెలల్లో అయిపోద్దని నేనైతే అనుకుంటున్నాను. అవ్వకపోతే అడగటానికి కూడా చాలామంది రెడీగా ఉంటారు. మరి చెప్పినప్పుడు చేయాలి కదా ఖచ్చితంగా. అడగటానికి ఇప్పుడు అపోజిషన్ లేదు కదా, అందరూ రిజిగ్నేషన్ ఇచ్చారు కదా. అది పోటీ చేసిన కమిటీలతో నాలాంటి వాడికి సంబంధం లేదండి. ఓకే. పోటీ ఇద్దరు చేసినప్పుడు ఒకడు ఓడిపోవటం కన్ఫామ్, ఒకడే గెలుస్తాడు. ఇప్పుడు అదే చెప్పిన ఈ మాటలు నమ్మకుండా బిల్డింగ్ కట్టిస్తానన్నా విష్ణు గారు ఏం బిల్డింగ్ కట్టిస్తారులే అనే ఉద్దేశంతో అపోజిషన్లో గెలిపించుంటే అడిగే రైట్స్ లేవు ఎవరికి. మేము చెప్పలేదు కదా బిల్డింగ్ కట్టిస్తామని అంటారు. కానీ అది నమ్మి బట్టే కదా అంత మెజారిటీతో గెలిపించినప్పుడు చేయవలసిన మోరల్ రెస్పాన్సిబిలిటీ ఖచ్చితంగా ఉంటుంది ఆ కమిటీకి. ఖచ్చితంగా చేస్తారండి. చెయ్యలేము అనుకొని చెప్పరు కదా ఎవరు, చేస్తామన్నదే చెప్తారు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే బ్యాడ్ లక్, ఇప్పటి వరకు ఈ రోజు వరకు కూడా ఈ కరోనా క్రైసిస్ ఉంది కాబట్టి అది చూడటము ప్లాను ఇవన్నీ వర్క్ అయి ఉండదు, ఒక స్లోగా ఉన్నట్లుంది. పూర్తిగా నాకు డీటెయిల్స్ తెలియదు, ప్రయత్నం జరుగుతుందా జరగట్లేదా అనేది తెలియదు. కానీ ఖచ్చితంగా చేస్తాడు ఆయన, చేయాలి చేస్తాడు. వచ్చే సంవత్సరం ఈ టైంకి మేము ఖచ్చితంగా మా అనేది ఓన్ బిల్డింగ్లోకి వెళ్తామని నేనైతే త్రికరణ శుద్ధిగా మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. విష్ణు గారికి విష్ణు ప్యానల్లో మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఉన్నటువంటి ఇప్పుడు గెలిచిన ప్యానల్లో సెక్రటరీ, జనరల్ సెక్రటరీ, ప్రెసిడెంటు, ఈసీ మెంబర్లు అందరికీ నేను మనసా వాచ కర్మేణ త్రికరణ శుద్ధిగా మీ అందరికీ ఈ ఫిల్మ్ ట్రీ ఛానల్ ఇంటర్వ్యూ ద్వారా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మీరు చెప్పిన మాకి బిల్డింగ్ మీరు అతి త్వరలో కట్టిస్తారని ఆశిస్తున్నాం. నాలాగా దాదాపు 450 మంది మెంబర్స్ అందరూ ఇదే అనుకుంటున్నారు. అలాగా మీరు ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. మీరు చేయాలని, మీకు మేమందరం వచ్చి కంగ్రాట్స్ చెప్పాలని ఈ సందర్భంగా నేను అనుకుంటున్నాను. ఫస్ట్ మూవీ తర్వాత కొన్ని మూవీస్ చేశాక ఈ దిల్ అనేది వచ్చింది. ఈ మూవీస్ అన్నీ చేసినప్పటికి కూడా దిల్ ఒక సపరేట్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసింది మీకు. అవును. దానికి మెయిన్ అసలు ఈ దిల్లో మీరు రావడానికి ముందు సినిమాలు కారణమా, లేకపోతే ఎలా పర్టికులర్ పర్సన్ ఎవరైనా హెల్ప్ చేశారా? 49వ సినిమా దిల్లు. ఓకే. 49 మూవీస్ అయిపోయినాయి అప్పటికి. అంతకుముందు నేను చాలా మంచి క్యారెక్టర్స్, దిల్ కంటే ముందు కూడా చాలా మంచి క్యారెక్టర్స్ చేశాను. ఒక్కడు చేశాను, నువ్వు నేను చేశాను. రియల్ స్టోరీ అని ఒక సినిమాలో ప్రకాష్ రాజ్కి ఆపోజిట్ క్యారెక్టర్ అప్పుడే చేశాను నేను. ఈ ప్రాసెస్లో చాలామంది డైరెక్టర్స్, చాలామంది డైరెక్షన్ డిపార్ట్మెంటు, అంటే ఇప్పుడు నాకు అన్ని పేర్లు గుర్తున్నాయి. నాకు హెల్ప్ చేసి నేను సినిమా ఇండస్ట్రీలో అప్పటి నుంచి ఇప్పుడు ఉండటానికి కారణమైన ప్రతి పేరు గుర్తుంది. కానీ ఇంటర్వ్యూ టైం సరిపోదు చెప్తే. అప్పుడు నాకు మొదటి సినిమా నుంచి 49 సినిమాలలో ఎవరెవరైతే హెల్ప్ చేశారో వాళ్ళందరూ చాలా మంచి క్యారెక్టర్స్ నేను ప్రూవ్ కాకముందే ఇచ్చారండి. నువ్వు నేను పెద్ద క్యారెక్టర్, తనికెళ్ళ భరణి పక్కన నిక్కర్లు వేసుకొని పెద్ద
పెద్ద చేజ్ ఉంటుంది నువ్వు నేనులో ఇంటర్వెల్కి ముందు. ఆ చేజ్తోనే సినిమా పెద్ద హైప్ వచ్చింది, పెద్ద హిట్ ఆ సినిమా కూడా, నువ్వు నేను ఉదయ్ కిరణ్ గారు. అవును, ఉదయ్ కిరణ్ గారు. అది మంచి క్యారెక్టర్. ఆ సినిమాలో యాడ్ చూసే దిల్ సినిమాకి ఒక పుల్లారావు గారు అని ఒక కో డైరెక్టర్ ఉంటే వినాయక్ గారికి పరిచయం చేయడానికి పిలిపించారు. అప్పుడు యాక్ట్ చేస్తే దాదాపు ఒక 30-40 మంది నా క్యారెక్టర్ కోసం ఆడిషన్స్ చేస్తే, ఆడిషన్లో నేను చేసిన తర్వాత ఆ నువ్వు నేనులో కూడా చేయటం, అంతకుముందు ఒక్కడు చేయటం, ఇవన్నీ ఏంటంటే క్యారీ ఫార్వర్డ్ అవుతుంటాయి. మన ఎక్స్పీరియన్స్, మనం చేసిన క్యారెక్టర్స్ అంతా మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటాం, వాళ్ళకి తెలియకపోతే ఆ ప్రయత్నం అది. కాబట్టి ఇవన్నీ వర్కౌట్ అయ్యి దిల్లులో ఆ క్యారెక్టర్ ఇచ్చారండి నాకు. ఓకే. దానికి పుల్లారావు గారు అనే ఒక వ్యక్తి హెల్ప్ చేశారండి. దానికి ఆ పుల్లారావు గారిని హెల్ప్ చేయడానికి శ్రీను అని వాళ్ళ బావమరిది ప్రసాద్ ల్యాబ్లో కెమెరా అసిస్టెంట్గా ఒక అతను ఉండేవాడు. వీళ్ళు వినాయక్ గారికి చెప్పడం వల్ల వినాయక్ గారు నచ్చి పెర్ఫామ్ బాగా చేస్తున్నాడు, ఇవ్వండి అని చెప్పి ఇవ్వటం. ఆ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్. దిల్ అనే సినిమా 2003లో స్టార్ట్ అయింది. అది అప్పటికి 49 సినిమాలు అయిపోయినాయి.